ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడా, శివశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వించున్న వారికి, చూచుచున్న వారికి ప్రభువా మారు మనసు దయచే ప్రభువా, రక్షణ భాగ్యము దయచే ప్రభువా, విరిగి నలుగున హృదయమును దయచే ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభువా, ప్రతి ఒక్కరి గృహాలలో, ప్రతి ఒక్కరి మనసులలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభువా. విరిగి నలుగున హృదయమును దయచే ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నిజమైన రక్షకుడు నీవని ప్రభు ఎరిగి ఉండుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 31 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఏంటది? తోమా ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత 12 మంది శిష్యులలో కూడా తోమా కూడా ఉన్నాడు. తోమా కూడా ఉండి తోమానేమన్నాడు, నేను నువ్వు నిజమైన యేసుక్రీస్తువా కాదా అని నేను వ్రేలి పెట్టి చూస్తేనే తప్ప కానీ నేను నమ్మనన్నాడు. నమ్మనన్నాక అవిశ్వాసిగా ఉన్నాడా, విశ్వాసిగా ఉన్నాడా? నీవు విశ్వాసిగానే ఉండుము, వ్రేలి పెట్టి ఇటు అటు చాచి చూడుము, చేతుల మీద చూడుమని అన్నాడు. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అన్నాడు. చేతులు యేసుక్రీస్తు వారు గాయములలో పెట్టి ప్రక్కన బళ్ళెముతో పొడిచిన గాయమును, చేతులలో పొడిచిన మేకులను కూడా వేళ్ళు పెట్టి చూసి ఇటు అటు కూడా చూసి నమ్ముము. అవిశ్వాసగా ఉండవద్దు, విశ్వాసిగానే ఉండమన్నాడు. అవిశ్వాసంగా ఉంటే మనకి రక్షణ రాదు, మనకి ఏది కూడా రాదు. అవిశ్వాసంగా ఉంటే మనమే కోల్పోతాము. మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఏమాత్రమును కూడా ఏది కూడా చేయలేము. ఎందువలనంటే విశ్వాసం లేనివాడు దేవుని క్రియలు చూడలేడు. విశ్వాసం లేకుండా దేవుని క్రియలను మనము చూడలేము. విశ్వాసం ఉంటేనే దేవుని క్రియలు చూస్తాం. ముందు మనల్ని మనం నమ్ముకోవాలి, అప్పుడు ఎదుటిని వారిని నమ్మాలి. మన మీద మనం నమ్మకం లేకపోతే విశ్వాసం ఎలా? తోమా వలె అవిశ్వాసము కలిగి ఉండకూడదు, విశ్వాసమును కలిగే ఉండాలి. మనం ఎప్పుడును కూడా విశ్వాసం ఉంటేనే దేవుని రాజ్యంలోని ప్రవేశించగలం, కానీ విశ్వాసం లేకుండా దేవుని క్రియలను కూడా చూడలేము. విశ్వాసం లేకుండా దేవుని క్రియలను చూడలేము, దేవుని సూచక క్రియలను కూడా. తోమా ఎలా ఉన్నాడు? వేలిపెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను, నువ్వు నిజమైన రక్షకుడువా కాదా అని అన్నాడు. మనం కూడా అలాంటి విశ్వాసముని కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడూ కూడా తోమా వలె కాదు, మనం విశ్వాసము కలిగి ఉండాలి. తోమా వలె అవిశ్వాసము కలిగి ఉంటే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. విశ్వాసివై ఉండుము అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఎందరో ఉన్నారు. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నారు. చూసి నమ్మితే అది అవిశ్వాసం అవుతుంది, చూడక నమ్మితే అది విశ్వాసము అని దేవుడు ఇక్కడ నీ మాటలు నా మాటలు కాదు, చూడక నమ్మిన వారే ధన్యులు అని అంటున్నాడు. తన శిష్యుల ఎదుట చూశాను, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడి ఉండెను. ఏమి వ్రాయబడి ఉన్నవి? దేవుని యందు విశ్వాసము ఎలా ఉన్నది? మనము యోహాను సువార్త 14 మొదటి వచనంలో ఉన్నది, దేవుని యందు విశ్వాసం ఉంచువారు నా యందును కూడా విశ్వాసం ఉంచుతారు. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచితే తన కుమారుని యందును కూడా విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం లేకుండా దేవుని క్రియలను, సూచక క్రియలు కాదు కదా, ఏది కూడా చేయరు. విశ్వాసమును బట్టే కదా మరియ గారు కానాని విందులోని సూచక క్రియ చేసినప్పుడు అది అందరూ కూడా నీళ్ళని ద్రాక్షారసంగా ఎలా జరుగుతుందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. 5 రొట్టెలు 2 చేపలు కూడా ఏమైనవి?
3 రెట్టెలు 2 చేపలు కూడా ఏమైనా ఆశీర్వదింపబడగా అనేక మంది తిన్నారు. 12 గంపలు. అది ఏంటది? విశ్వాసం. ఎవరైనాను సరే ప్రశ్నించారా? ఇది ఎలా సాధ్యమైనది? ఇది ఎలా? అది ఒక్క దేవుని కుమారునికి మాత్రమే సాధ్యం అది. నీలాంటి వారికి, నాలాంటి వారికి అది నీలాంటి వారికి, నాలాంటి వారికి సాధ్యమా? కాదు కదా! దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నవారు నా యందును విశ్వాసం ఉంచుడు అన్నాడు. ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ కుమారుని యందు కూడా విశ్వాసం ఉంది. కానీ విశ్వాసం ఉంచిన అనేకమైన నివాసములు కలవని అంటున్నాడు. అనేకమైన అద్భుత కార్యములు జరుగును అని అన్నాడు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఒక మాట విందాం. సూచక క్రియ 12:37 అండి. సూచక క్రియలు చేసినను నా వారాయన యందు విశ్వాసం ముంచిన వారయ్యరండి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిరి. ఎలాగూ సూచక క్రియలన్నీ కూడా చేసినను కూడా వారు విశ్వాసం ఉంచిరి దేవుని ఎదుట. అవన్నీ చూసి కూడా దేవుని ఎదుట విశ్వాసం ఉంచారు. అలాగే 36వ అధ్యాయంలో కూడా చూద్దాం. వెలుగునందు విశ్వాసం ఉంచుచున్నాడని వారితో చెప్పాను. దేని యందు? వెలుగు యందు కూడా విశ్వాసం ఉంచుచున్నాడు. ఉంచిన వారందరూ కూడా ఏమై ఉన్నారు? అనేకమైన సూచక క్రియలను చూసి వారు ఆయన యందు విశ్వాసులయ్యిరి. కానీ విశ్వాసం లేకుండా మనం ఏది కూడా చేయలేము. విశ్వాసం లేకుండా కూడా మనం ఏమాత్రమును కూడా మనం ఏం చేయాలి? 44వ అధ్యాయం అండి, 12:44లో ఉన్నాం. నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని అందే విశ్వాసముంచుచున్నారు. ఎవరి యందు? నాయందు కాదు. దేవుడు ఏమన్నా? నాయందు కాదు, నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసముంచుడే. విశ్వాసముంచిన ఎడల అనేక మంది రక్షింపబడును అంటున్నాడు. అనేక మంది విశ్వాసమును కలిగిన నాయందు విశ్వాసముంచుచున్నారు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నారు. నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును కూడా చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని. ఎలాగూ నా యందు విశ్వాసముంచువాడు చీకటిలో ఉండకుండా వెలుగులోనే ఉండునని అంటున్నాడు. ఈ లోకమునకు నేను ఎలా వచ్చి ఉన్నాను? వెలుగుగా వచ్చి ఉన్నాను కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును కూడా వెలుగు సంబంధమై ఉండును. చీకటిలో నుండి మనందరినీ కూడా వెలుగులోనికి రప్పించడానికి ఆ దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. దేవుడు సూచక క్రియలు అనేకమైన అద్భుత క్రియలు చేశాడు. కానీ దేవుని యందు మనం ఏమి ఉంచాలి? విశ్వాసమును ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవుని క్రియలను కానీ సూచక క్రియలు కానీ అద్భుత కార్యములు కానీ చేయలేము. ఒకవేళ నీవు అద్భుత కార్యములు కానీ క్రియలను కానీ ఒకవేళ చూడలేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును కూడా రక్షింపబడును. తోమా వలె అవిశ్వాసం కలిగి ఉండకూడదు. మన ఎదుటి వారి యందు విశ్వాసం నువ్వు నమ్ముకోవాలి, నీ ఎదుటి వారిని నమ్మాలి. నమ్మకం లేనివాడు ఏమాత్రం కూడా దేవునికి ఇష్టడు కాదు, దేవునికి పాత్రుడు కాదు, దేవునికి విశ్వాసమై ఉండలేడు. దేవుని యందు విశ్వాసం, ఆయన యందు మనం తండ్రి పంపిన కుమారుని యందు విశ్వాసం ఉండాలి, దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకోకుండా దేవుని చూడాలేము. దేవుని క్రియ నిరీక్షింపబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని క్రియలను చూడాలనుకుంటాం. దేవుని క్రియలను చూసి ప్రతి వాడిని కూడా విశ్వాసం ఉంచాలి. తోమా వలె అవిశ్వాసం కలిగి ఉండకూడదు. హన్నా 99 సంవత్సరాలు అయిన తర్వాత బిడ్డలు పుడతారంటే నవ్వుకున్న తర్వాత ఆమె ఏం చేసింది? పిల్లలు పుడతారా అని అనుకునే ఉన్నది. కానీ విశ్వాసం కలిగి ఉన్నది కదా. కానీ విశ్వాసము వలనే కదా అనేకమైన కార్యములు చేశాడు దేవుడు. ప్రతి ఒక్కరమును కూడా మనం దేవుని యందు విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును ప్రతి ఒక్కరికి కూడా తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లో అనేక మంది ఉన్నారు ప్రభు, వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభు, వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభు. అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ఆరోగ్యం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నజరేయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు ప్రభా. నేను అనేక మంది ప్రభా రక్షింపబడుటకు సహాయం చే ప్రభా. అనేక మంది నాయన ప్రభా విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభా. పిల్లలు లేని పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభా. యవనస్తులు యవనరాలను దీవించినాయన ప్రభా. బాలికలని బాలింతలను దీవించినాయన ప్రభా. నేను ప్రభా వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని దీవించినాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించినాను.
నాయన మా శత్రువులు మిత్రులు దీవించు నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి వాహనములు అయితే నడుపుచున్నారో వారి చేతి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాను ప్రభా. వారి గృహాలను దీవించిన ఆయన ప్రభా. నేను ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. మా గ్రామాలని మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. మా హృదయాలు మార్చు ప్రభా, మా మనసులు మార్చు నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబంలో ప్రభా శాంతి సమాధానము దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నాయన ప్రభ నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. నిన్ను నాయన ప్రభ మేము ఎరిగిన బిడల వలె ఉండుటకు సహాయం చేయ ప్రభ నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికి వినిచిన వారికి ప్రభా నా కుటుంబము పైనను సదాకాలము నీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.